ఏమైనా హెల్ప్ చేస్తారని. నువ్వు కట్ చేసి 2 తొక్కల బెండకాయలకు నేను హెల్ప్ చేయాలనా? కట్ చేసుకా. సచ్చినోడు. ఏమైంది అలా ఉన్నావు? తిన్నావా? తినాలనిపించట్లేదండి. సరే నేను ఆఫీస్కి వెళ్తున్నా. పువ్వాయి అంటున్నారే అతో అప్పారావు, పిప్పి పిప్పి అంటున్నారే స్కూదా సుబ్బారావు. ఏ ఆగరా. ఏంటి ఈరోజు మళ్ళీ తాగొచ్చావా? అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? నేను స్టడీగానే ఉన్నా కదా. అంటే నా ఫ్రెండ్ గారికి వీసా రిజెక్ట్ అయిన బాధలో తాగుతుండే, నేను జస్ట్ పాల్గొన్నాను అంతే. సరే కానీ కాళ్ళకి చెప్పలేవురా? అవా యాక్చువల్లీ రోడ్డు మీద ఒకడు కాళ్ళు లేనోడు పోతూ ఉంటే పాపం అని నా చెప్పులు ఇచ్చిన. అదేంటో వాళ్ళు నా చెప్పులు చూసి నన్ను చూసి అదోలా ఫేస్ పెట్టిండు. బహుశా చెప్పుల బ్రాండ్ నచ్చలేదేమో. సరే కానీ పద. అటు కాదు ఇటు, స్లోగా. నువ్వు స్టైల్. ఎవడ్రా ఈ ఆటో అప్పారావు? అప్పటి నుంచి కాల్ చేస్తున్నాడు. నా దగ్గర డబ్బులు లేకపోయినా ఇంటి దగ్గర డ్రాప్ చేసిన దేవుడు. దేవుడా? అయినా ఈ హైదరాబాద్ లో నువ్వు అడిగితే అప్పు కూడా ఇవ్వరు, అలాంటి లిఫ్ట్ ఇలా ఇచ్చాడ్రా ఫ్రీగా. మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ షణ్ముఖ్ గారు కాలేజ్ నుంచి నా బ్రష్ మ్యాన్ వాడు. వాడు ఆటోమొబైల్ ఇండస్ట్రీ పెడదాం అనుకున్నాను. వాడేమో ఆటో నడుపుతున్నాడు, నేనేమో మొబైల్ షాప్ పెట్టుకున్నాను. ఇద్దరు లైఫ్ సెట్. అయినా నీకు బైక్ ఉంది కదరా, ఆటోలో ఎందుకు వచ్చావు? ఓ తాగేస్తున్నావు కదా, బైక్ లో సేఫ్ కదని ఆటోలో వచ్చావా? మరి బైక్ ఏమైందిరా? అది బైకు బండి బండి వాహనము చెప్పేసావు. బండి పోలీసు వాళ్ళు తీసుకున్నారు. పోలీసులు ఎందుకు తీసుకున్నారా? సరిగ్గా చెప్పు. అది నేను బండి ఎక్కి హెల్మెట్ పెట్టుకొని సీట్ బెల్ట్ వేసుకొని హాయిగా స్లోగా రాంగ్ రూట్ లోనే వస్తున్నానే. దానికి పోలీసు వాళ్ళు బండి ఆపించి డ్రంక్ కేసు అన్నారే. అప్పటికి నేను ఒక్క బియ్య తాగిన అన్నానే. దానికే బండి పక్కకు పెట్టామంటే ఏంటి అర్థం? అప్పటికి నేను లంచం ఇస్తా అన్నానే.